అది రామాపురం అనే అందమైన పల్లెటూరు. అక్కడ ఒక పెంకుటింటిలో ఒంటరిగా నివసిస్తుంది శేషమ్మ. ఆమెతో పాటు 30 ఏళ్లుగా శేషమ్మనే నమ్ముకొని ఒక పనిమనిషి ఉండేది. ఆమె పేరు మంగమ్మ. శేషమ్మ భర్త ఈ మధ్యే కాలం చేశాడు. శేషమ్మకు ఒక్కతే కూతురు. పేరు వసుంధర. పెళ్లి చేసుకుని పట్నంలో ఉంటుంది. అల్లుడు రాజేష్ కూడా మంచివాడు కావడంతో శేషమ్మ జీవితం సంతోషంగా సాగేది. అనుకోకుండా ఓ రోజు గుండెపోటుతో శేషమ్మ మరణించింది. తల్లి చేతిలో గారాబంగా పెరిగిన వసుంధర ఆ ఇంటిని, ఆమె జ్ఞాపకాలను వదిలి పట్నం వెళ్లడానికి ఒప్పుకోలేదు. అందుకే వాళ్లు పట్నం నుండి పల్లెటూరికి మకాం మార్చారు. పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే రాజేష్ రోజు బస్సులో పట్నం వెళ్లి వచ్చేవాడు. పనిమనిషి మంగమ్మ ఎప్పటిలాగే ప్రతిరోజు కోడి కూయక ముందే వచ్చి వాకిలి పూడ్చి కల్లాపి చల్లేది. బావి నుండి నీళ్లు తోడి ఇంటికి తెచ్చేది. ఇల్లు కూడా శుభ్రంగా అద్దంలా తుడిచేది. ఆ వయసులో కూడా అలుపు అనేది లేకుండా అన్ని పనులు చేసేది. అతి గారాబంగా పెరగడం వల్ల వసుంధర ఏ పని చేసేది కాదు. శేషమ్మ మంగమ్మను ఏనాడూ పనిమనిషిలా చూడలేదు. తోబుట్టువులా చూసుకునేది. కాని వసుంధర ఆమెను పనిమనిషి కన్నా హీనంగా చూసేది. ఇదిలా ఉండగా అకస్మాత్తుగా ఓ రోజు మంగమ్మ సుస్థి చేసి చనిపోయింది. ఆ సంగతి మంగమ్మ పక్క గుడిసెలో కాపురం ఉంటున్న గౌరీ ద్వారా వసుంధర తెలుసుకుంది. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని చివరి చూపు చూడటానికి మంగమ్మ ఇంటికి వెళ్ళింది. ఈవిడ ఇంట్లో వెట్టి చాకిరి చేసినందుకే మంగమ్మకు సుస్థి చేసింది. ఈ మహాతల్లి కనీసం ఆసుపత్రిలో కూడా చూపించలేదట అంటూ గౌరీ మిగతా వాళ్లను తన మాటలతో రెచ్చగొట్టింది. గౌరీ ఇంతకు మునుపు ఒకసారి శేషమ్మ వద్దకు వెళ్లి మంగమ్మ ముసలిది అయిపోయింది, ఎప్పటిలా పనిచేయలేదు, అందుకే ఆమె బదులు నన్ను పనిలోకి తీసుకోండి అని అడిగిందట. అందుకు శేషమ్మ ఒప్పుకోలేదు. అప్పటి నుండి ఆ కుటుంబంపై కక్ష పెంచుకుంది గౌరీ. అక్కడున్న ఆడంగులు కూడా వసుంధరను తలా ఒక మాట అనసాగారు. ఆ మాటలు వింటూ ఇక అక్కడ ఉండలేక వసుంధర కన్నీటితో ఇంటి బాట పట్టింది. దారిలో కూడా వాళ్లు అన్న మాటలే ఆమె చెవిన మారు మోగసాగాయి. మంగమ్మ చావుకు నువ్వే కారణం, మంగమ్మ చావుకు నువ్వే కారణం. మనసు మీద పడుతున్న ఆ ఒత్తిడిని భరించలేక వసుంధర ఇంట్లోకి అడుగుపెట్టగానే కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన రాజేష్ పరిగెత్తుకొచ్చి తనను మంచం పైన పడుకోబెట్టాడు. ఆరోగ్యంగా ఉండే వసుంధరకు అకస్మాత్తుగా ఏం జరిగిందో అర్థం కాక అలాగే చూస్తూ నిల్చుండిపోయాడు రాజేష్. ఆ రోజు రాత్రి వసుంధర గాఢనిద్రలో ఉండగా మంగమ్మ ఆత్మ వసుంధర దగ్గరికి వచ్చింది. నా చావుకు నువ్వే కారణం, నీ ఇంటి పని చేసే నా ఒళ్ళు గుణమైంది, నన్ను చంపి నువ్వు ఎలా ప్రశాంతంగా బతుకుతావో నేను చూస్తాను అని గట్టిగా అరుస్తూ వసుంధరను ఆవహించింది. అంతే, వసుంధర అమాంతం లేచి నిద్రలోనే నడుస్తూ బయటకు వెళ్లిపోయింది. కోడి కూయక ముందే వాకిలి ఊడ్చి కల్లాపి చల్లింది. ఏ రోజు ఒక చెంబుతో కూడా నీళ్లు మోయని వసుంధర కొండంత బిందెతో నీరు మోయసాగింది. రాజేష్ నిద్రలో ఉండగానే మార్కెట్కు వెళ్లి కూరగాయలు తెచ్చింది. ఇంట్లో కసువు ఊడ్చి బండలు తుడిచింది. ఆ శబ్దాలకు మెలకువ వచ్చిన రాజేష్ ఎన్నడూ పనిచేయని తాను దయ్యం పట్టినట్టుగా అన్ని పనులు చేయడం చూసి అవాక్కయ్యాడు. ఆ రోజు మధ్యాహ్నం అన్నం తినడానికి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది వసుంధర. ఇంతలో మంగమ్మ ఆత్మ, నాకు ఎండిపోయిన రొట్టెలు పెట్టి నువ్వు మాత్రం వేడి వేడి అన్నం తింటున్నావా అంటూ మళ్లీ ఆమెని ఆవహించింది. అంతే, వసుంధర తింటున్న అన్నం వదిలేసి నేలపై కూర్చొని ఎండిన రొట్టెలు తినసాగింది. ఇది చూసి రాజేష్ నోరేళ్ల పెట్టాడు. ఆ రోజు రాత్రి మంచం పైన నిద్రిస్తున్న వసుంధరను మంగమ్మ ఆత్మ, నన్ను చంపి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావా అంటూ మంచం పై నుండి కిందికి తోసేసింది. ఏదో కింద పడిన శబ్దానికి నిద్రలేచిన రాజేష్ నేలపై పడి నిద్రపోతున్న భార్యను చూసి బెంబేలెత్తిపోయాడు. ఇక తట్టుకోలేక తన కొలీగ్స్తో తన భార్య గురించి చెప్పాడు. వాళ్ల సలహా మేరకు సైక్రియాటిస్ట్ను కలవాలని నిర్ణయించుకున్నాడు. సైక్రియాటిస్ట్ వసుంధరను ఎన్ని రకాలుగా ప్రశ్నించినా మంగమ్మ ఆత్మ గురించి ఆమె బయట పెట్టలేదు. రాజేష్ ద్వారా డాక్టర్ ఆమె రోజంతా పనులు చేస్తూ ఉంటుందని తెలుసుకున్నాడు. ఇది ఓసిడి అనే ఒక మానసిక వ్యాధి అని చెప్పి కొన్ని మందులు రాసిచ్చి పంపాడు.
ఆ మందుల ప్రభావం వల్ల వసుంధర రోజంతా నిద్రపోతూనే ఉండేది. వసుంధరకు ఆరోగ్యం బాగాలేదని తెలుసుకున్న గౌరీ, ఇదే మంచి అవకాశం అనుకొని రాజేష్ని ఒప్పించి వాళ్ళ ఇంట్లో పనికి చేరింది. రాజేష్ ఊళ్ళో లేనిది చూసి ఒక రోజు గౌరీ వసుంధరతో, నాకు ఒక భూతవైద్యుడు తెలుసు. అతడు ఆ దెయ్యాన్ని తరిమేస్తాడు అని నచ్చజెప్పి ఆమెను భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళింది. వాడు అంజనం వేసి మంగమ్మ ఆత్మ దయ్యమై వసుంధరను వేధిస్తుందని చెప్పాడు. దాన్ని తరిమేయాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పాడు. అంత డబ్బు ఇచ్చుకోలేక వసుంధర ఇంటికి తిరిగి వచ్చేసింది. భూత వైద్యుడిని అడ్డుపెట్టుకొని డబ్బులు లాగాలని ఉపాయం పన్నినా గౌరీ ఆటలు ఇక్కడ సాగలేదు. ఇది భరించలేక వసుంధరకు మంగమ్మ ఆత్మ ఆవహించిందని ఊరంతా ప్రచారం చేసింది. అది కాస్త రాజేష్ చెవిన పడింది. అది విని తల తిరిగిపోయింది రాజేష్కు. కోపంగా ఇంటికి వచ్చి నిద్రపోతున్న వసుంధరను తట్టి లేపాడు రాజేష్. ఏంటి వసు ఇది? నేను విన్నది నిజమేనా? భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళావట. ఈ కాలంలో కూడా దయ్యాలు ఏంటి? చదువుకున్న దానివి, ఇలాంటివి ఎలా నమ్ముతున్నావు? అంటూ కోపంగా నిలదీశాడు. అప్పుడు వసుంధర తనను మంగమ్మ ఆత్మ ఎలా ఇబ్బంది పెడుతుందో మొత్తం చెప్పి, నేను తప్పు చేశాను అండి. ఆమె వయసును కూడా దృష్టిలో ఉంచుకోకుండా ఆమెను చాలా కష్టపెట్టాను. నా వల్ల ఆమె చాలా బాధపడింది కాబట్టే ఇప్పుడు నన్ను బాధ పెడుతుంది అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది వసుంధర. తను ఎంత నచ్చజెప్పినా తనలో భయం పూర్తిగా పోదని రాజేష్కు అర్థమైంది. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాడు. మంగమ్మ భర్త వీరయ్యను కలిసి జరిగింది చెప్పి సహాయం కోరాడు. అది విని చాలా బాధపడిన వీరయ్య మరుసటి రోజు ఒక బ్యాగు వెంట పెట్టుకొని రాజేష్ ఇంటికి వచ్చాడు. వస్తూనే, అమ్మా, నువ్వు మంగమ్మను తప్పుగా అర్థం చేసుకున్నావు. తాను 30 ఏళ్లుగా మీ ఇంట్లో పని చేస్తుంది. మిమ్మల్ని తన ఇంటి మనుషులుగా అనుకుంది. మాకు పిల్లలు లేనందున నిన్నే తన బిడ్డగా సాకింది. తను గోరుముద్దలు పెడితేనే నువ్వు తినేదానివి. తన చంకలోనే నీ బాల్యం గడిచింది. అలాంటిది తాను దయ్యమై నిన్ను పీడిస్తుందని ఎలా అనుకున్నావ్? ఎక్కడైనా తల్లి బిడ్డను వేధిస్తుందా? ఎవరో నీ మనసులో భయాన్ని నింపుతున్నారు. నీ మనసులోని భయమే అనుమానంగా మారి అది పెనుభూతమై నిన్ను వేధిస్తుంది. ఆ బ్యాగును ఒకసారి తెరిచి చూడు, నీకే అర్థమవుతుంది. అందులో ఉన్న ప్రతి వస్తువు నీదే. చిన్ననాటి నీ వస్తువులను తీపి జ్ఞాపకాలుగా మంగమ్మ భద్రంగా దాచుకుంది. తాను నీకు అన్ని పనులు చాలా ఇష్టంతో చేసింది. కష్టంగా ఏనాడూ భావించలేదు. ఇప్పుడైనా తనను నమ్ము. భయాన్ని వదిలి ధైర్యంగా సంతోషంగా జీవించు. అప్పుడు నీకు ఈ ఆత్మ కనిపించదు. నువ్వు సంతోషంగా ఉంటేనే మంగమ్మ ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటికే వసుంధర పశ్చాత్తాపంతో కృంగిపోయింది. మంగమ్మను గుర్తు చేసుకుని ఏడుస్తూ క్షమాపణలు చెప్పుకుంది. గౌరీ పాడు బుద్ధి పూర్తిగా తెలుసుకున్న వసుంధర తనను పనిలో నుంచి తీసివేసింది. ఆ రోజు నుంచి తన పనులు తానే ఇష్టంగా చేసుకోవడం మొదలు పెట్టింది.